గౌరవనీయులైన టీజీఎస్ఆర్ ప్రిన్సిపల్ గారు అశోక్ గారు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ ఒక పెద్ద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. నా పేరు బొమ్మగంటి వినోద, నేను బి సెక్షన్. నేను అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉండేదాన్ని. మన గురువులు మరి ఇంతమంది ఒక దగ్గర సమావేశమై ఇంత బాగా చేసుకుంటున్నాము అంటే మన గురువులు ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వారి యొక్క విద్య, మరి వారు అందించినటువంటి విద్య, నేను విద్య ద్వారా ఎన్నో నేర్చుకొని ఈరోజు సమాజంలో ముందుంటున్నాను. నేను జయశంకర్ జిల్లా మొగుళ్ళపల్లి మండల్ ఎల్లారెడ్డిపల్లెలో ఎగ్జిట్గా పనిచేస్తున్నాను. మరి మనకు అందరూ టీచర్స్ అన్ని విషయాల పట్ల ఎంతో అవగాహనతో అర్థవంతంగా తెలుగు రమారాణి మేడం గారు కావచ్చు, సుధాశ్రీ మేడం గారు కావచ్చు, ఎంతో బాగా అర్థవంతంగా పద్యాలను అర్థవంతంగా చేసి మనకు ఎంతో బాగా నేర్పించారు. అదే ఇంగ్లీష్ మేడం రాజేశ్వరి మేడం గారు కావచ్చు, మ్యాథ్స్ మేడం మధునా మేడం గారు కావచ్చు, పావని మేడం గారు కావచ్చు, ఎంతో బాగా నేర్పించారు. తర్వాత ఫిజిక్స్ సత్తా మేడం గారు, తర్వాత బయో సైన్స్ అంతారెడ్డి మేడం గారు, శోభాకిరణ్ మేడం గారు ఎంతో బాగా నేర్పించారు. వారి యొక్క స్ఫూర్తి వల్ల అంటే శాస్త్రీయ వైఖరి అనేది మనలో పెంపొందించే విధంగా మనకు నేర్పించారు. మూఢనమ్మకాలు ఆ రోజుల్లోనే మూఢనమ్మకాలు పాల్గొనే విధంగా మనకు ఎంతగానో బోధించారు. వారు అందించినటువంటి విజ్ఞాన సంస్కారాన్ని నేర్పించింది. విద్య అనేది ఎన్నో అంటే సమాజంలో ఒక ముందంజలో ఉండే విధంగా చేస్తుంది. విద్య ఇచ్చినటువంటి ఒక ఏంటంటే నేను సమాజంలో ఈరోజు ఏ విధంగా జీవించాలో కూడా నాకు విద్య నేర్పించింది. ఆ విద్య నాకు నా గురువులు అందించింది. ఇంకా ముఖ్యంగా నేను ఈ స్థాయిలో ఈ విధంగా నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ నా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు వారికి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నా తల్లిదండ్రులు ఈ సమాజానికి ఒక సృష్టికి అందించింది. కానీ మన గురువులు ఈ సమాజానికి అందించింది. ఈ ప్రపంచ లెవెల్ మొత్తానికి కూడా పరిచయం చేసింది. వారి యొక్క ఆచరణ కూడా మనం అందరం కూడా పాటించాలి. మరి ఒక ఉపాధ్యాయుడు వివిధ రకాలైనటువంటి అంటే వివిధ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేస్తారు. కానీ ఆ వ్యక్తులు ఒక టీచర్ని తయారు చేయలేదు. ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంకా ఈ టీచర్స్ మనకు ఎంతో జ్ఞానాన్ని అందించినారు. ఆ జ్ఞానాన్ని అనేది తొలగించినారు. మరి ఇలా మనము తీసుకున్నటువంటి యొక్క జ్ఞానం విద్య ద్వారా మనమందరం కూడా మన దేశానికి మన సమాజానికి అందించాలి. మన భారతదేశం ముందంజలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఫ్రెండ్స్ మమత గారు, లటీఫ గారు, వంశీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశం కొరకు గత నెల రోజుల నుంచి ఎంతో కృషి చేసినారు. వారి యొక్క కృషికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఈ గొప్ప అవకాశాలు, గొప్ప మీటింగ్ మరలా మళ్ళీ మనమంతా జరుపుకోవాలి. ఎప్పుడు కూడా మన ఉపాధ్యాయుల యొక్క దీవెనలు, ఆశీస్సులు మనం ఎప్పుడు కూడా పొందాలి. వాళ్ళ యొక్క ఆశీస్సులు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని, వారి యొక్క ఆశీస్సులు మనం ఎప్పుడు ఉండాలని అందరికీ కూడా మన ఫ్రెండ్స్ కృషి చేసినటువంటి మన ఫ్రెండ్స్కు చాలా చాలా అభినందనలు. గొప్ప విశేషం. థ్యాంక్ యూ. పుష్ప బి సెక్షన్. అయితే ఈ యొక్క ఆలోచన ఈ అందరూ 30 సంవత్సరాల సమయంలో వీళ్ళకి ఇలాంటి ఆలోచన రావడము, మా స్నేహితులకు ఇలాంటి ఆలోచన రావడం
కార్యక్రమాలు చూసినందుకు మేము ధన్యత భావిస్తూ ప్రిన్సిపల్స్ నా పేరు మందా వనిత. నేను మా 10th క్లాస్ అయిపోయి ఏప్రిల్ 27 కూడా 23 అయిపోయింది. మే 8కి నా మ్యారేజ్ అయింది. ఇంకా నేను స్టడీస్ ఏం చదువుకోలేదు. తర్వాత మా బాబు పుట్టిండు. తర్వాత ఇంకో పాప కొంచెం హెల్తీగా పుట్టలేదు. తర్వాత చాలా ఇయర్స్ వరకు నేను ఏం చదువుకోలేదు. కానీ ఇంకా నాకు అస్సలు హ్యాపీనెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు నేను ఏ స్కూల్లో చదువుకున్నాను, అసలు ఎక్కడ నేను సెవెంత్ వరకు నేను పాలకుర్తిలో చదువుకున్నా. అప్పుడు నేను మండల్ ఫస్ట్ వస్తే నా పేరు పేపర్లో పడేది. అసలు నేను ఏ స్కూల్లో చదువుకున్నా, ఏం చేస్తున్నా, నేను అస్సలు హ్యాపీగా లేదు నేను. తర్వాత మా బాబు 10th క్లాస్, నేను ఇంటర్ ఫీజు కట్టిన. బాబు 10th క్లాస్ రిజల్ట్, నా ఇంటర్ రిజల్ట్ ఒకేసారి ఇంటర్ నేను పాస్ అయినా అంటే మా బాబు నన్ను ఎత్తుకొని తిప్పి మమ్మీలో పాస్ అయినా మమ్మీ అని. తర్వాత బాబు బీటెక్లో జాయిన్ అయ్యాడు, నేను డిగ్రీలో జాయిన్ అయినా. బాబు బీటెక్ కంప్లీట్ అయ్యేలోపు నాది డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ కంప్లీట్ అయింది. అసలు ఇంకా అయినా అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఒక సర్టెన్ ఒక జాబ్లో చేరాలంటే నాకు మూవ్ అవ్వడం అనేది తెలియదు. అసలు నా గురించి కొంతవరకు మా మేడంకి తెలుసు, సువర్ణ మేడంకి చాలా అంటే ఏం తెలియదు. కానీ చూడడానికి మాత్రం అందరికి తెలిసినట్టే అపిరెన్స్ ఉంటుంది కావచ్చు, కానీ ఏం తెలియదు. అమాయకత్వంగా పాటలు పాడేదని. ఎన్ఐటీలో కూడా మనకు ప్రైజ్ వచ్చింది మన స్కూల్కి. పాటలు పాడే దాంట్లో ఎక్కువ అందరికి తెలుసుంటారు అనుకుంటా. ఇంకా అయినా సరే హ్యాపీనెస్ లేదు నాకు. నేను ఏదో అసలు ఏ స్కూల్లో చదువుకున్నా నేను ఏం చేస్తలేను, నాకు అస్సలు హ్యాపీనెస్ లేదు. నేను ఏదో చేయాలి. అసలు పిల్లల్ని డాక్టర్ నేను డాక్టర్ కావాలనుకున్నా సార్, కానీ ఏం లేదు. ఇంకా సడన్ వెళ్ళగానే వెళ్ళిపోయినాను. ఇక పిల్లల్ని డాక్టర్ చేయాలనుకున్నాం, కానీ పిల్లలకి ఇటు సైడ్ లేదు వాళ్ళకు ఆలోచన. కాబట్టి ఇంకా కనీసం ఏం లేదు. ఇంకా లాస్ట్ సువర్ణ మేడం బాగా ఎంకరేజ్మెంట్ చేసేది. అంటే మా క్లాస్ టీచర్ కదా, అస్సలు మర్చిపోయేదని కదా నేను. సువర్ణ మేడం ముందుకు నన్ను పుష్ చేసేది. నేను ఎంతకు వచ్చిందని నాకు గుర్తు. నన్ను లీడర్గా పెట్టి క్లాస్ లీడర్గా పెడితే నలుగురిని లీడ్ చేయడం నాకు రాదు. ఎప్పుడు వెనకాల ఉండే తత్వం నాకు. అందులో ఇంకా సరే నేను ఉండను మేడం అని ఒక 1 month ఏమో ఉన్నా. తర్వాత ఇంకా మళ్ళీ నేను వద్దని ఎంతకు వచ్చేసిన. ఇంకా ఊరికే ఉండేనే ఉండేది. నన్ను మేడం అసలు ముందుకు నెట్టుంటే నేను ఎంతకు వచ్చిన. అందుకే ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నా. నేను ముందుకు వెళ్ళాలి. సరే ఏదో లాస్ట్ ప్రిపేర్ అవుతున్నా. అంటే ఏదో సాధిస్తాను కాదు, ఎక్కడో నేను టీచర్గా చేస్తా ఏదో కాదు అసలు. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడు నేను సెట్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే సర్టెన్ ఒక ఏజ్లోనే చదువుకోవాలి. ఆ తర్వాత ఎంత చదివినా కూడా అది బండి రాదు. సరే ఏది చేయాలనుకున్నా ఏజ్లో పోయి కంప్లీట్ చేసుకోవాలి. అందరికీ మా మేడమ్స్ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఇంతమందిని ఒక టీచర్ తీసుకొచ్చిన మా మమతకి, మా ఫ్రెండ్స్ అందరికీ, టీవీ మా
ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లా ఏ స్కూల్లో కూడా జరగలేదు. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ అంటున్నారు. ఇట్లాంటి కార్యక్రమం ఇచ్చినందుకు నా ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కాగానే మధ్యలో రిజల్ట్ రోజు నా మ్యారేజ్ అయిపోగానే నేను ఏం చేయలేను అనేది ఒకటి దిగులు నాకు ఉండేది. అయినా కూడా నేను స్కూల్కి వెళ్ళి ప్రైవేట్గా 10 years వర్క్ చేశాను. ఆ తర్వాత అసలు స్కూల్కు తయారైంది అనేది ఎప్పుడు తెలిసిందంటే నా పాప పుట్టి ప్రతిరోజు స్కూల్కు పంపిస్తున్నప్పుడు నాకు తెలిసింది గుడికి తయారయ్యడం వేరు, పేరెంటానికి తయారయ్యడం వేరు, స్కూల్కు తయారయ్యడం వేరు. ఒక క్వశ్చన్ ప్రతి విద్యార్థులు నా చిన్నపిల్లలందరూ ఈ క్వశ్చన్ వేసుకోవాలి మీరందరూ. ఎందుకంటే విద్య నాలో లేదు కాబట్టి నాలో తపన అనేది పెరిగి ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో కూడా మీకేదో చెప్పాలి, మీకు చెప్పాలి, మిమ్మల్ని మోటివేట్ చేయాలి. మీరు సమాజంలో అమ్రపాల్ అవుతారా, అంబేద్కర్ అవుతారా, ఏమవుతారని మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మీరు వాళ్ళలాగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. నా బిడ్డను మాత్రము రెసిడెన్షియల్ స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఇప్పుడు తను లెక్చరర్గా వర్క్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మా అబ్బాయి MBA చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. వాళ్ళని మాత్రం ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దగలిగాను. నేను నర్సింగ్ ఆఫీసర్గా మెడికల్ హాస్పిటల్ వరంగల్లో చేస్తున్నాను. ఈ సమ్మేళనానికి చేసినటువంటి గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంతటి అదృష్టం ఎవరికి ఉండదు కావచ్చు, కాకపోతే మా బ్యాచ్ వాళ్ళు మమత, అన్నగీతి, వంశీకి చాలా కృతజ్ఞతలు. ఈ మమ్మల్ని 30 సంవత్సరాల తర్వాత అందరము ఇక్కడ సమావేశమై కలుసుకొని టీచర్స్ని కూడా చూసి వాళ్ళకి మనం సన్మానించేటువంటి అదృష్టము ఎవరికి రాదు. మనకు వచ్చినందుకు చాలా అందరికీ నమస్కారం. నా పేరు కమల. ముందుగా గురువులందరికీ వందనాలు. నేను ఇంతకుముందు స్కూల్లో పనిచేసినానని ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఖాళీగా ఉంటున్నాను. అయితే ఈ గురువుల నుంచి క్రమశిక్షణ చాలా నేర్చుకున్నాను. ముందుగా మా ఫ్రెండ్స్ నా నెంబర్ కోసం చాలా 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 కష్టపడి ఇంతమందిని కలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన అకీప, వంశీ, మాదిరి, సాధు, మమత నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు 2 పాపలు, ఒకరు డిగ్రీ చదువుతున్నారు, ఒక ఆమె 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కాకతీయ గురుకులంలో పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువులందరికీ నా పాదాలు వందనాలు తెలియజేస్తూ సభా సరస్వతికి నా నమస్సులు. వేదికపై ఆసీనులైనటువంటి మా గురుదేవుళ్ళకి మరియు వేదిక ముందు ఉన్న మా చిన్నారు చెల్లెళ్ళకి మరియు నా ప్రియాతి ప్రియమైన మిత్రుల సమూహానందరికీ నా ఇంకా ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలో వచ్చినందుకు ఇక్కడ దాకా. అసలు ఒక నెల రోజుల నుంచి నా చెవికి ఎరక, ఫోన్కి ఎరక, నా వాట్సాప్ గ్రూప్కి ఎరక, ఫ్రెండ్స్ ఎంత పెట్టుకున్నారో నాకు కాదు. పాపం మీ ఆయన కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. 6 రాగానే నేను వేసిన ఫస్ట్ ఓ ఫోన్ అందుకునేది. ఫస్ట్ మాదిరికి, తర్వాత దీనికి ముగ్గురం కాన్ఫరెన్స్ పెట్టుకునేది. నీకు కూడా పెట్టుకున్నాం కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ రోజు నువ్వెందరికి కాల్ చేసినావు, ఈ రోజు నువ్వెందరికి కాల్ చేసినావు, ఎవరెవరు వస్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్, పొద్దున గ్రూప్లో పోస్ట్ చేయడమే లెక్క. ఈ రోజు ఇంతమంది వచ్చింది, ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సంతోషమైన విషయం ఏంటంటే నేను 42
మళ్ళీ నా వెనుక చెల్లి ఉన్నది, నాకంటే హైట్ పెరుగుతాను కాబట్టి తొందరగా నేను తోసేయాలి మొదలు. అది మా అమ్మ పరిస్థితి, మా అత్తమ్మలు మా వాళ్ళ పరిస్థితి. మా నాన్నేమో లేదు, అది అసంగతి గురుకుల పాఠశాలలో చదివించిన దాన్ని ఏం వేరు, దాన్ని నేను డాక్టర్ని చేయాలి అని మా నాన్న అంటారు. అక్కడి నుంచి నాకు ఇంకో విషయం ఏంటంటే, ఈ స్కూల్ నుంచి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగి నేను ఎక్కడ అంటే వినుకొండ స్పోర్ట్స్ హాస్టల్ సీట్లో సంపాదించాను. నేను 7th క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ రూమ్ నెంబర్స్ చేంజ్ చేసుకున్నారు. 8th క్లాస్ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది, 3rd నెంబర్ వచ్చేసి 4th అట్లా చేస్తున్నారు. కానీ మా నాన్న ఏం చేసిండు, నా కూతురు డాక్టర్ కావాలి, ఇదే స్కూల్లో ఉండాలి, నాకు స్పోర్ట్స్ తరంగా నేను నా పాపను బాబా అని చెప్పేసి మా నాన్న ఇదే స్కూల్లో ఉంచారు. కానీ నేను ఏదో అనుకోవాలని ఏదో అయ్యి ఇంకేదో అయిపోయింది. అసలు నేను ఏం చేసిన మేము నడిపే వ్యవస్థ చెప్పుకోవాలి. ఎఫ్సీ అంటే మాకు ఉద్యోగం తక్కువ ఆ రోజుల్లో. సో మా వారు ఇక్కడ దీంట్లో పనిచేసి అతి తక్కువ వేతనం 2500 ఏమో. ఈ శాలరీ తోటి ఫ్యామిలీ రన్ అవ్వదు, నీకు వద్దు జాబ్ నాకు వద్దు, ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పేసి ఆ రోజు బిజినెస్ పెట్టుకొని 23 సంవత్సరాలుగా మేము ఉపాధి పొందుతూ ఇంకొకరికి ఉపాధి ఇస్తూ, ఆయన వ్యవసాయం నేను బిజినెస్, ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాయి. అటు డిగ్రీ పూర్తి చేశాను, పీజీ పూర్తి చేశాను, మళ్ళీ పిహెచ్డీ చేయాలని నా గోలు. భారతీయ సంస్కృతిలో గోమాత పాత్ర అని చెప్పి తీసుకున్నా కానీ ఇంకా పూర్తి చేయడానికి నాకు మధ్యలో కోవిడ్ వచ్చింది. అసలు ఎగిరిపోవాల్సిన లైఫ్ నేను మళ్ళీ తిరిగి వచ్చిన. అసలు ఇది నాకు పెద్ద ఘాట్, ఇంతమంది ఫ్రెండ్స్ ప్రేమ నన్ను పక్కించింది అనుకుంటున్నాను. నేనంటే ఇంతమంది గురువుల ఆశీస్సులు నాకు లభించినాయి. ఆ సరస్వతి దేవి కటాక్షం వల్ల నేను ఈరోజు పట్టుకున్నాను. అదే నాకు ఇప్పుడు మా నాన్న ఏమనేవారు, నువ్వు ఎప్పుడున్నా నీ పేరు పెట్టడానికి నేను పార్టీలో విస్తృతమైన చర్చలు జరిపి నీకు పేరు పెట్టింది. కాబట్టి నువ్వు నా ఆశయాలు నీలో నింపుతున్నా, నేను చేయలేని పనులు నువ్వు చెయ్యాలి అనేవారు మా నాన్న. ఆ రకంగా నేను స్పోర్ట్స్కి వెళ్ళాల్సిన దాన్ని నన్ను ఇటు రూట్ మారించారు. నాకు ఇష్టమైన ప్రవృత్తి నృత్యము, కానీ నృత్యానికి నేను వెళ్దామంటే నేను బిజినెస్లో ఇరుక్కుపోయినా అది కాలు పంపలేదు, ఇటు బయటికి తీయలేను. సో తీవ్రంగా మొత్తం అననుకూల పరిస్థితులను నా చుట్టూ గుట్టేసినాయి. ఆ స్థితిలో ఉండి నేను ఎదగడానికి ఒకటే ఒక అవకాశం ఏముంటుందంటే నెట్టింగ్లో తిరగాలనుకుంది. సో నేను ఆన్లైన్ కళాయిగా ఎదిగిపోయాను. ఇలా పుస్తకాలు రాసు ఇలా సాగిపోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో 2 పుస్తకాలు రిలీజ్ చేసి చాలా లైబ్రరీస్కి డొనేషన్ చేశాను, చాలా స్కూల్స్కి పంపించాను. ఆ క్రమంలో నాకు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినాక క్రియేటివ్ ఆర్టిస్ట్ అని ఒక జాబ్ కూడా ఇచ్చారు. కానీ నాకున్న బిజినెస్, నాకు నా పాప 3rd క్లాస్ ఉన్నది, నా బాబు 3rd క్లాస్ ఉన్నాడు, పాప 6th క్లాస్ ఉన్నది. నేనే ఇద్దరికి ఇస్తాను ఉపాధి, నాకెందుకు ఈ జాబ్, ఇంకోరికి ఇస్తే వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను అది వదిలేసిన. ఇలా కవయిత్రిగా ఇటు వెళ్తున్నా. సార్ మొన్న ప్రోగ్రామ్ గురించి చెప్పగానే, మరి కవయిత్రిగా నువ్వు ఒక్కదాన్ని ఎదుగుతావా, మరి మిగతా వాళ్ళు మీ చెల్లెలది కూడా నీ స్థాయికి తీసుకెళ్ళాలి కదా అంటే, నేను మా నాన్నగారి పేరు మీద కరాళ్ళ వెంకటరెడ్డి ఫౌండేషన్ అని ఒకటి స్థాపించాను. దాని ద్వారా ఎవరైతే యువ రచయితలు పుస్తకాలు తీస్తున్నారో ఆ పుస్తకాలను తీసుకొని సమీక్ష చేసి మొదటి, ద్వితీయ, తృతీయ అని చెప్పేసి ఆ ఫౌండేషన్ ద్వారా కొందరికి నేను హెల్ప్ చేయాలనుకున్నా. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆ ఫౌండేషన్ ద్వారానే మన స్కూల్లో నిన్న 10th క్లాస్ విద్యార్థులకి విజయలక్ష్మి మేడం గారి ద్వారా 60 మందికి 60 మందికి స్వీకరించారు నిన్న మేడం గారు. దాంట్లో టాప్ 5 ఇప్పుడు నా మొబైల్లో ఉంది. సరే సార్ ఇప్పుడు చెప్పచ్చా, మీరే చెప్పండి సార్. ఇది ఎక్కడికో పోతే నా ప్రయాణం ఎక్కడో పోతుంది, ఇదే నా బాధ. ఈ ఫోన్ పట్టుకుంటే ఆగలేను. సరే ఇంకా అందమైందేమో. సరే నా పిల్లల గురించి చెప్పాలంటే మా వారు అంటే బెటర్ హాఫ్ అని అంటారు వారిని, కానీ నాకు పూర్తి అయింది. ఎందుకంటే చదివించారు, నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛని ఇచ్చారు, ఏ పుస్తకం కావాలన్న ఆర్థిక సహకారాన్ని అందిస్తారు. ఇప్పుడు మా నాన్నగారి ఆర్థిక సంవత్సరానికి కూడా నేను ఒక బుక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని కూడా త్వరలో చేస్తున్నాను. ఇప్పుడు అదే పని మీద ఉన్నాను, అందుకే నిన్న కూడా రాలేకపోయాను. సరే మా పాప నా హెల్త్ బాగలేక కాస్త త్వరగా చేయాల్సి వచ్చింది. పాప ఇప్పుడు వర్క్ వీసా వచ్చింది, యూఎస్లో ఉంది. బాబు NIT రూర్కెలాలో స్టడీ కంప్లీట్ అయింది. AITX లిమిటెడ్ కంపెనీ మాకు ఉంది, దాంట్లో బాబు వర్క్ చేస్తున్నారు. ఇది క్లుప్తంగా సాధించుకుంటుంది.
బెస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు ముందుకు ఉండండి, చాలా సపోర్ట్ ఇచ్చారు. అది కూడా మాకు చాలా ధైర్యం ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా అశోక్ సార్, సార్ ఈ ప్రోగ్రామ్ ఉంది అనగానే 100% సపోర్ట్ ఇచ్చారు. మీరు ఏదైనా అడగండి మాకు, మేము అన్ని సపోర్ట్ చేస్తాం మీకు, మీరు మాత్రం మా స్కూల్లోనే చేసుకోవాలి, వేరే ఎక్కడ చేసుకోవద్దు అని సార్ చెప్పడం వలన ఒకటి వర్షం కారణంగా హోటల్ వెళ్తున్నాము, కానీ సార్ కూడా ఇంకా హాల్ చూపించింది బాగుంది, దీంట్లోనే చేసుకోండి అనే వరకు అందరం ఇక్కడికే వచ్చాం. మన ప్రస్తుత స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళు చాలా 100% మనకు సపోర్ట్ ఇచ్చారు. నిన్న మేము రాగానే మేడం అందరూ మొత్తం అన్ని అరేంజ్ చేసుకుని బట్టి ఇచ్చిపోయాం మేము అంతే. మన పిల్లలే మొత్తం అరేంజ్ చేస్తారు, వాళ్ళ డిజైన్ డెకరేషన్ అంతా వాళ్ళే చేస్తారు. బ్యాలెన్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు. అన్ని ఎవ్రీథింగ్ శారీ కట్టారు, మేము కట్టమంటే వద్దక మేము కట్టేస్తాం రేపు మార్నింగ్. 100% మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అన్నీ నేను ఎవ్రీథింగ్ చూసుకుంటా అన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు వంశీ మాధురి, నేను హౌస్ వైఫ్ని. మా సార్ గవర్నమెంట్ టీచర్. నాకు ఒక పాప ఒక బాబు. బాబు ప్రస్తుతానికి G5 యాప్ ఉంది, G5 జీ తెలుగుదిగా, దాంట్లో సబ్ హెడ్గా చేస్తున్నాడు బాబు. పాప వచ్చేసి మార్కెటింగ్లోనే జాబ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం. చాలా రోజుల తర్వాత కలిసి మా ఫ్రెండ్స్కి హాయ్. డిఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ జాబ్లోకి రావడం వల్ల కంటిన్యూస్గా అంటే నిత్య విద్యార్థి అనే పదానికి నేను ఒక ఎగ్జాంపుల్గా ఉన్నానని అనుకుంటున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా చదువుతూనే ఉన్నాను. యాక్షన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళతోని పోగా చేస్తున్నటువంటి ఎన్ఐటి వాళ్ళతో చేస్తున్నటువంటి ఒక యాక్షన్ రీసెర్చ్ ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. కాబట్టి ఎక్కువ సమయాన్ని నేను ఇవ్వలేకపోయాను. అంటే నిజానికి ఇంతమంది మిత్రుల సమూహం ఇవాళ ఇక్కడ చేరింది అని అంటే ఆ ఘనతలో సింహభాగం వంశీ అక్కిపలకే ఇస్తాం. ఎందుకంటే నేను అటు జాబ్కి వెళ్తూ ఇటు ఈ యాక్షన్ రీసెర్చ్ వర్క్ అవి ఇవి అన్నీ ఉండడం వల్ల ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోయాను. ఆ వచ్చిన తర్వాత మిగిలిన కాస్త సమయంలో ఏదో నా వృధాభక్తిగా ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే గొప్పగా ఏంటి అంటే మన గురువులు మనకు సమయాన్ని ఇవ్వడము అనేది అది వాళ్ళ గొప్పతనం. దానివల్లనే ఇవాళ మన ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవుతున్నది. ఇంకా చెప్పాలంటే ఈ పాఠశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్యుల సహకారం కూడా మనకు ఎంతో ఉంది. అయితే చాలామంది నేను మాట్లాడుతుంటే నువ్వు చెప్పేది ఇంగ్లీష్ కదనే, నువ్వు తెలుగు ఇట్లా మాట్లాడుతున్నావు అనేసి అడగడం జరుగుతుంది. ఇదంతా కూడా మన పాఠశాల యొక్క ఘనతనే. ఎందుకంటే మాతృభాషలో ఎవరైతే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే కొన్ని భావాలకి భాష ఉండదు అంటే ఎందుకంటే మాతృభాషలో ఎవరైతే ముందుగా నిష్ణాతులు అవ్వగలుగుతారో అప్పుడే ఇతర భాషలు కూడా నేర్చుకోగలుగుతారు అనేది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా గురువులు చిన్నప్పటి గురువులు మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గురువుల ద్వారా కూడా నేను నేర్చుకున్నటువంటి విషయం. ఇంకా నా కుటుంబం విషయానికి వస్తే మా ఆయన బిజినెస్ చేస్తారు. నాకు 2 పాపలు. అమ్మాయి ఇంటర్న్షిప్ ఇప్పుడు బెంగళూరులో ఏపీపీ కంపెనీలో చేస్తుంది. చిన్న అమ్మాయి ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసేసి టాటా ఏఐలో జాబ్ చేస్తుంది. మాట్లాడవలసిందిగా కోరుచు. ఐఎమ్ నౌ డాక్టర్ లోకేశ్వరి అని చెప్పుకోవడానికి కారణం సో అప్పుడు మా సైన్స్ చెప్పిన మా రుచి మేడం కానీ, సాంస్క్రిట్ చెప్పిన మా శ్రీవతి మేడం కానీ, తెలుగు చెప్పిన మా రాజశ్రీ మేడం కానీ, నాకు మ్యాథ్స్ చెప్పిన మా స్వామి సార్ కానీ, తర్వాత మా రమ్మ మేడం చెప్పారు. సో ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్. అదైతే నేను ప్రతిరోజు ప్రతి ముద్ద తినేటప్పుడు మాత్రం గుర్తొస్తుంది. ఈ గురువుల మూలంగానే నేను ఈరోజు ఇంత
మీరు కూడా చాలా కష్టపడి చదవండి. మేము చాలా కష్టపడి చదువుకున్నాము. ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజకుమారి. నేను 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా డైరెక్ట్ పోస్టింగ్ ఇక్కడ పీజీటీ హిందీగా జాయిన్ అవ్వడం జరిగింది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 5 years సర్వీస్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ బ్లెస్డ్ with my teachers and my parents and also the parents of the students as I got the post of here and I am in the service of the nation building of the nation in every pillar, every corner of the nation. The teacher is the foundation, so I am very proud to be a teacher. Thank you. Good morning to one another. Welcome back to school. This is the dialogue I keep on asking and telling each and everyone. The moment you started giving your self-introduction, I imagined you as these kids with a school uniform, with 2 plaits of hair and ribbons and shoes also. I imagined all of you in such a way that how you would be with the school environment and the students, teachers. The happiness, the sparkle in your eyes, that is most good. I just take a snap of that one in my memory because all the kids with wide open eyes are observing you, what you say about our school. And one of our sisters have told that they are proud to be part of this school, but I say this school is proud to be having these great personalities now. Yes, he is our girls husband, but he is really feeling proud. This tribute you are showing, the affection that you are showing, the love and care that you are showing, and the respect till now, the discipline that you have inculcated, all the qualities of the leadership that you are showcasing, even the arrangement of this program, the moment you have come here, the enthusiasm, the chill, how it would be happened. They keep on asking number of questions. But maybe the school a bit changed, but you see, as you have grown up, even the school has also grown up, and some modifications are going on. And what we call 1983, it has started. So the long years, and we could find some of the repair work also. But still, we assure every one of you that our students will be giving this grand welcome one day, one fine morning, giving this what we call the happiness to us. So thank you, madam. Once again, welcome back. All the kids, I think 92, 93 branch are present. Right? Thank you. My name is Tulsi. I worked here for the last 6 years, PGT English. Thank you. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు విజయలక్ష్మి, పీజీటీ తెలుగు. మీ అందరిని చూస్తుంటే మీరు మాకంటే ఒక 4 years పెద్దవాళ్ళు అని నేను కూడా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయాను. మీరు ఇప్పుడు ఇక్కడ ఇంత గొప్ప స్థాయిలో ఉండి మీ ఉపాధ్యాయులను మీరు గౌరవించుకుంటున్నారు కదా. మా విద్యార్థులందరూ కూడా మీలాగే ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి మా బ్యాచ్ వాళ్ళందరం కూడా, అంటే 18లో మేమందరం జాయిన్ అయిన వాళ్ళందరం కూడా మా పిల్లల్ని కూడా ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి అదే విధంగా కృషి చేస్తున్నాము. మీరు ఎలా అయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఈ పాఠశాలలో చదివి ఈ స్థాయిలో ఉన్నారు, ఇక్కడ ఇప్పుడున్నటువంటి పిల్లలకు కూడా చాలా వరకు వసతులు ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అది మీకు తెలిసిన విషయమే. వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ మా విద్యార్థులు మీలాగే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు జి అరుణ. నేను ఇక్కడ పీజీటీ బయోసైన్స్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా దీంతో పాటు అడిషనల్ ఇన్ఛార్జ్ కూడా ఏటీపీగా కూడా వర్క్ చేస్తున్నాను. మీ అందరూ ఇక్కడ సమావేశమైనందుకు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ గారు మరియు మధునా మేడం గారు మిమ్మల్ని ఎంతో మోటివేషన్ చేసి ఇక్కడే జరుపుకోవాలి అని చెప్పేసి మీ అందరినీ మోటివేషన్ చేసి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ మాట్లాడేటప్పుడు చెప్పారు ఏపీఆర్ స్కూల్ అప్పట్లో ఇలా ఉండేది అని. మేము అదే మోటోని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నామండి. ఏపీఆర్ ఇట్స్ ఏ బ్రాండ్ స్టిల్ నో. లాస్ట్ ఇయర్ కూడా
ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన వారందరికీ శుభ ఆహ్వానం. మీ అందరినీ చూస్తుంటే గతంలో మేము కూడా మా టీచర్స్ని కలిసి అక్కడ కూడా గెట్ టుగెదర్ చేసుకున్నాము. జూన్ 16న, ఇది జూలై 15. మీరందరూ చెప్తుంటే మేము అక్కడ ఏం చేశామో అవన్నీ ఒకసారి మా కళ్ళ ముందు మీరు అవే ఫోటోస్ కొంచెం చూడటం జరిగింది. అందులో చాలామంది ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ టీచర్స్గానే కనిపించారు. ఒక 3-4 మెంబర్స్ తప్ప, ఒక 2 డాక్టర్స్, ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, చాలా వరకు అంటే ఉపాధ్యాయులు పిల్లల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తారనేది ఇక్కడ కనిపించింది. అలాంటి ఇన్స్పిరేషన్ మా పిల్లలు కూడా తీసుకొని మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. మీరు చెప్పేటువంటి ఆ స్థాయిని ఆ టీచర్లు చూసి మా పిల్లలు ఇంతెత్తు ఎదిగారు అనేటువంటి ఆ స్పార్క్ ఏమంటారు వాళ్ళ లైఫ్లో ఆనందాన్ని ఇంకా కొన్ని రోజులు గుర్తుండేలా చేశారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇంత గొప్ప ప్రోగ్రామ్ మన స్కూల్ అనేది ఇక్కడ పెట్టినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మోటివేషన్ మాకు వచ్చింది నిజానికి. అప్పుడు మీరు ఈ మంచి స్టేజెస్లో ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని ఇలా తయారు చేయడానికి కానీ ఒక స్టెప్ అన్నిటికి మాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. టీచర్స్ అందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. First is my name is Jyoti. I am working as the guest faculty PGT English. ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళు రమాదేవి మేడం, మ్యాథమెటిక్స్, మధునా మేడం, రాజేశ్వరి మేడం నెక్కొండ వర్క్ చేసినప్పుడు నేను అక్కడ 8 months చేశాను. అంటే మేడం మీ అందరికీ టీచ్ చేసి నేను మేడం దగ్గర నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. డిసిప్లిన్, ఎంకరేజ్మెంట్ చాలా చేసేవాళ్ళు. సో వాళ్ళని చూస్తుంటే మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది. సో యూ ఆర్ బీయింగ్ ఏ గ్రేట్ పొజిషన్ అండ్ అవర్ చిల్డ్రన్ ఆల్సో they also reach their goals and they will be celebrated like as you. So thank you everyone. So మీ అందరికీ ఈ స్కూల్లో చదువుకున్న మీరు ఈ పొజిషన్లో ఉండి మీతో మాట్లాడినందుకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. On the dais, my name is Nirmala. నేను ఇక్కడ పీటీగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, మరి శుభాశిషులు. ఎందుకంటే అందరికంటే చిన్నదాన్ని నేను ఇక్కడ. అసలు మీ అందరినీ చూస్తుంటే నేను కూడా గురుకులంలోనే చదువుకున్నా, కాకపోతే సొసైటీ వేరు, సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నాను. నేను కూడా ఒకరోజు ఇలాంటి ప్రోగ్రామ్ని చూడగలుగుతానన్న అదృష్టం నాకు హసన్పతి యాజమాన్యం ద్వారా వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే అదృష్టాన్ని ఇచ్చిన అశోక్ రెడ్డి సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే నేను పీటీ వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలాంటి పిల్లలు, నేను నేషనల్ మెడలిస్ట్ని, ఆల్ ఇండియా 5K 10K. నా పిల్లలు పార్టిసిపేట్ చేయొద్దు, పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. దట్టు నేను లాస్ట్ ఇయర్ నంబర్లో వర్క్ చేశాను, ఇయర్ ఇక్కడ సింపతిలో చేస్తున్నాను. ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అట్లాంటి స్పెషాలిటీ స్కూల్లో చేసి దట్టు మీలాంటి కుసుమాలను నేను తయారు చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు నేర్చుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి మన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కబడ్డీలో నేషనల్స్కి వెళ్ళారు, గోల్డ్ మెడలిస్ట్గా తయారయ్యారు. ఇంకా నా తరపు నుంచి ఈ ఇయర్ కూడా నేను మెడలిస్ట్ తయారు చేసి నేషనల్స్ పార్టిసిపేట్ చేయించి మీలాంటి వాళ్ళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొని మేము కూడా మా పాత్ర వహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పడిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకి ఎంతో గర్వకారణం. అందులో అరుణకీర్తి పతాక గారు ఒక కవిత్రిగా గుర్తింపు పొందారు. వారిలాగే ఈ ఉన్న తరం పిల్లలు కూడా
కవితల పోటీలలో కానీ ఇంకా వారికి ఇష్టమైనటువంటి రంగాల్లో కూడా ముందంజ వేయాలనేటువంటి ఆలోచనతో మా ప్రిన్సిపల్ సార్ గారి ఆలోచనతో అరుణకీర్తి పతాక గారు ముందుకు వచ్చి వారి నాన్నగారికి గుర్తుగా ఇక్కడ పిల్లలకి తన రంగంలో ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు ఒక పోటీ పెట్టేసి వాళ్ళ నుంచి మొదటి 5గురికి తన వంతుగా షీట్స్ మరియు నగదు బహుమతిని అందిస్తానని చెప్పడం జరిగింది. ఒక 2 రోజుల ముందుగానే నేను 10వ తరగతి పిల్లలకు మాత్రం ఆ విషయాన్ని అనౌన్స్ చేసి నిన్న కాంపిటీషన్ పెట్టడం జరిగింది. నాన్న అనేటువంటి అంశం మీద విద్యార్థులు ఒక 40 మెంబర్స్ వరకు కవితలు రాయడం జరిగింది. అందులో 2-3 టీచర్స్ని కలిసి పిల్లల్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. అందులో మొదటి స్థానాన్ని పొందినటువంటి వారు ఎన్ శరణ్య. నాన్న అనే అంశం నాన్నే నాకు ప్రాణమనే శీర్షికలో తన కవిత రాయడం జరిగింది. టి అనిత 2వ బహుమతి. 3వ స్థానంలో ఎం దీక్షిత. మొదటగా మేడం కొంచెం ఇటు జరగండి, ఇటు జరగండి. ఓకే, ఇక్కడ చూడాలి మేడం. మేడం వెయిట్. ఓకే ఓకే ఇక్కడ చూద్దాం. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మేడం. మేడం ఇక్కడ చూడండి. ఓకే కే హర్షితకు ప్రోత్సాహక బహుమతి అందించవలసిందిగా మదనా మేడం, లూసీ మేడం, సరితా మేడం. అరుణకీర్తి పతాక కొంచెం బ్యాక్
ఓకే రెడీ ఓకే ఓకే ఇక్కడ చాలి ఓకే మేడం ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి ఓకే రెడీ మేడం మీరు అప్పుడు కొంచెం ఇంకా ఓకే వెయిట్ ఒకసారి చూడండి కవర్లు తీయకుండా కవర్లు అవ్వబడటమే లేవు ఓకే ఓకే డా శ్రీమతి కె రాజకుమారి గారు పీజీటీ హిందీ ఓకే రెడీ
మరి నిలబడండి. ఓకే నెక్స్ట్ హలో హలో మేడం ఇటు రాలి ఓకే ఎంత జరాలి మేడం ఎంత జరాలి కూర్చో అందరా ఓకే రెడీ ఓకే మేడం మేడం ఓకే డన్ మేడం మేడం కూర్చోవాలి గర్ల్స్ బ్యాక్ చాలా మైండ్ పెట్టు साथ में लाए थे